హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన మసాలా కబుర్లు ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం. ఈ ఛానల్లో కేవలం గుమగుమలాడే మసాలా వంటలు మాత్రమే కాదండోయ్, అంతే చురుకైన కబుర్లు కూడా ఉండబోతున్నాయి. మొదటి వీడియో కదా, అందుకే ఒక తీయటి పదార్థంతో మొదలు పెడదాం. ఈరోజు మన స్పెషల్ నోట్లో వేస్తే కరిగిపోయే రవ కేసరి. అయితే మొదటి వీడియో వంటతో స్టార్ట్ అవుతున్నా, వచ్చే వీడియో నుండి మాత్రం మీతో రకరకాల కబుర్లు, ఆసక్తికరమైన చర్చలు రాబోతున్నాయి. వాటి గురించి వంట చేస్తూ మాట్లాడుకుందాం పదండి. రవ్వ కేసరి కోసం మనకి కావాల్సినవి చాలా సింపుల్ అండి. బొంబాయి రవ్వ 1 కప్పు, పంచదార 1 కప్పు, ఇక అరకప్పు నెయ్యి, కొద్దిగా ఫుడ్ కలర్, ఇంకా మీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్. మొదట బాండీలో కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో రవ్వ వేసి లో ఫ్లేమ్లో దూరగా వేయించాలి. రవ్వ వేగేలోపు వచ్చే వీడియోలో టాపిక్స్ గురించి ఒక చిన్న హింట్ ఇస్తాను. నెక్స్ట్ వీడియో నుండి మనం మన తెలుగు రాష్ట్రాల సంస్కృతి, పాతకాలం నాటి ఆచారాలు, వాటి వెనుక ఉన్న సైన్స్, ఇంకా ఎవరికి తెలియని ఆసక్తికరమైన నిజాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక వీటితో పాటు మీ ఇంట్లో మా ఇంట్లో రోజు జరిగే రామాయణం గురించి కూడా బోల్డ్ అని మాట్లాడుకుందాం. సో వంటతో పాటు చాలా మసాలా టాక్స్, రియల్ కబుర్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు రవ్వ వేగాక పక్కన మరుగుతున్న 3 కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుందాం. రవ్వ దగ్గర పడ్డాక పంచదార వేయాలి. పంచదార కరిగి కేసరి పర్ఫెక్ట్ టెక్స్చర్లోకి వచ్చే క్రమంలో ఫుడ్ కలర్ని వేయాలి. ఇది మీకు నచ్చితేనండోయ్, లేదంటే అవసరమే లేదు. ఇక ఆఖరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపితే మన టేస్టీ రవ్వ కేసరి రెడీ. చూసారు కదా, ఎంతో సాఫ్ట్గా ఉండే రవ్వ కేసరి ఎంత త్వరగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మొదటి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వచ్చే వీడియో నుండి రాబోయే రకరకాల ఇంట్రెస్టింగ్ కబుర్లను మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన మసాలా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే కబుర్ల వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్.